చాచు, మనం కేవలం ఫ్రీడమ్ ఆయిల్ ని ఎందుకు తీసుకుంటాం? సెంచరీ కొట్టాలంటే ఏదెంచుకుంటావు? ఇదా లేక ఇదా? ఇది. అలాగే ఆరోగ్యం కోసం అయితే ఇది 101 పరీక్షల్లో పాస్ అయిన ఫ్రీడమ్ పూర్తిగా స్వచ్ఛమైనది మరియు తేలికైనది. ఫ్రీడమ్ ఇండియాలో నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. మీడియా మిత్రులకు స్వాగతం. మొన్న 8వ తారీఖు మీ అందరికీ తెలిసిందే, ఆకువీళ్ళలో నేను అక్కడ ఎప్పుడో పురాతన 100 సంవత్సరాల పైబడిన రామాలయం సందర్శించడం జరిగింది. ఆ సందర్శించడానికి కారణం పేపర్లో 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు న్యూస్ పేపర్లో రామాలయం వార్త సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక అయిన సాక్షిలో రఘుకుల తిలక రారా అని పాటలు పాడుకుంటారు, కానీ రాముణ్ణి కాపాడుకోవటానికి రఘురాముడు ఏడి అనే విధంగా ఒక పెద్ద శీర్షికే అక్కడున్న ఆ దేవాలయం ఫోటోలు, రాముని కొంచెం దెబ్బతిన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నీ కూడా అక్కడ చూపెట్టడం జరిగింది. రామయ్య ఇటు చూడవయ్య అని టైటిల్. ఆ లోపల కూడా మ్యాటర్ అంతా చాలా స్పష్టంగా రాయటం జరిగింది. సాక్షి పత్రికలోనే మరింతలా రాముని గురించి, రాముని పట్టించుకునేవారు లేరు అని రాయటం కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ, నేను నిజాలు తెలుసుకోవటం కోసం ఒక టీంని, అంటే శుభ్రం చేయట్లేదు, కనీసం శుభ్రానికి కూడా నోచుకోలేదు అని అంటే, నేను మా అక్కడ పార్టీ వ్యవహారాలు అన్నీ చూసే ఉమా గారికి నేను ఫోన్ చేసి అది క్లీన్ చేయించాలి, సాక్షి పత్రికలో ఇలా వచ్చింది, కనీసం మరి రామాలయాన్ని మనం ఎన్నో దేవాలయాలు నిర్మించాలి, హరిజన మన దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది అని ఓ పక్క ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఉన్న ఆలయాలు కనీసం క్లీన్ కూడా చేయకపోవటం అనేది చాలా దారుణమా. వెంటనే క్లీన్ చేయాలి అని చెప్పి నేను ఆయనకు చెప్పటం, ఆయన క్లీన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటేనే మరి ఆ పక్కన కాలనీలో ఉన్నవారు మేమంతా దళిత క్రైస్తవులం అని చెప్పి వచ్చి అడ్డగించి వారిని తరిమివేయటం జరిగింది. ఎప్పుడైతే కనీసం క్లీన్ చేయడానికి కూడా ఒప్పుకోలేదో, ఇది కొంచెం విపరీతమైన పరిణామంలాగా నాకు అనిపించి నేను 8వ తారీఖు స్పాట్లోకి వెళ్ళటం జరిగింది. ఆ క్లియర్గా నేనే ప్రత్యక్షంగా చూద్దాం అని వెళ్ళటం, అక్కడ సీతారామ హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలు, అలాగే ఒక నందీశ్వరుని రాతి విగ్రహం, ఇవన్నీ కూడా అక్కడ చూడటం జరిగింది. కొందరిని నేను వెళ్ళి ముందే వాకప్ చేస్తే, ఎన్నో శ్రీరామనవములకి అక్కడ పానకం తీసుకున్నాం. ఎంతోమంది కొన్ని తరాల వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక 70-75 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వారి చిన్నతనంలో ఆ గుళ్ళోకి ఎన్నోసార్లు వారి తల్లిదండ్రులతో, అప్పట్లో బహుశా అందరూ హిందువులుగా ఉన్న రోజులు కావచ్చు, మరి కాలక్రమంగా మరి చాలామంది మొత్తం మార్చుకుని ఉండవచ్చు. ఏదేమైనా 1932 రీసెటిల్మెంట్ రిజిస్టర్ 1932 అనేది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నిటికీ అత్యంత ప్రామాణిక పత్రం. సో అందులో చాలా స్పష్టంగా అక్కడ ఇదిగో గుడి అని చాలా స్పష్టంగా రాసి ఉంది. సరే, కొంతమంది
అరనీలి కోట్లు, అంటే కోట్లు అంటే కోట్ల నెంబర్ కాదు, కోట్ వేసుకునేవాడు అని. నీలి రంగు అరకోట వేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరనీలి కోటు మరి అది హిందువుల గుడి, ఏదో సమ్ దేవత అని ఏదో చెప్పినట్టుగా నాకు ఎవరో చెప్పారు. సో నీలి చిత్రాలు నేను పెద్దగా మరి నీలిరంగు కోటు వీడియోలు నేను చూడను, ఎవరో చెప్పారు. గతంలో చూసా, ఇంకా తర్వాత చూడటం మానేశాను. ఆ నీలి కోటు చెప్పిన దాంట్లో ఎవరో దేవత గుడి అన్నట్టుగా చెప్పారు. అతను అలా అన్నాడని. ఏదైనా గుడి అంటే చర్చ్ కాదు, గుడి అంటే గుడే. సో అక్కడ విగ్రహాలు ఉన్నది, రాముల వారి పురాతన విగ్రహాలు ఉన్నాయి, నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది. సో అక్కడ దేవాలయ పునర్నిర్మాణం జరగాలి అని చెప్పి ఆ ప్రాంతంలోనే ఉన్న రామభక్తులు కోరుకున్నారు. ప్రభుత్వ పాలసీకి కూడా ఇది అనుగుణంగా ఉంది. రాముని దేవాలయం ఆరు హిందూ దేవాలయం ఉన్న ప్రాంతంలో కనీసం శుభ్రం కూడా చేయటానికి వీల్లేదు, అక్కడికి రావటానికే వీల్లేదు. ఈ ప్రాంతం అంతా వారి జాగీర్లాగా మరి ఒక సామాజిక వర్గం అలా మాట్లాడి ఇతర సామాజిక వర్గాల ఆర్ ఇతర మతానుచారాలు పాటించే వారి మనోభావాలు దారుణంగా దెబ్బతీసేలా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. మరి మీరు చూసుకుంటే ఆంధ్రదేశంలో సుమారు మన ఒక స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. ప్రభుత్వ అనుమతితో నిర్మించిన చర్చిలు కేవలం 6,000, అనుమతి లేకుండా ఉన్న క్రీస్తు ప్రార్థనాలయాలు సుమారు 30,000 పైచిలు. సరే, నేను ఆ వాదనలోకి వెళ్ళాల. ఇప్పుడు ఆ పర్మిషన్ లేనివి ఏం చేయాలి? మరి చుట్టూ హిందువులు నివసిస్తున్న ఆ ప్రాంతాల్లో గృహం అని చెప్పి ఇంటికి పర్మిషన్ తీసుకుని మరి అక్కడ సడన్గా మైకులతో మొదలుపెట్టి మరి మత వ్యాప్తి చేస్తున్న వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇలా ఉన్న దేవాలయాన్ని పరిశుభ్రం చేయటానికే వీలు లేదు అని చెప్పి మరి ఆ రకంగా వెర్రితలలు వేసే విధంగా పరిణమిస్తే నేను డెఫినెట్గా నోరు మూసు కూర్చొని ఉండొచ్చు. కానీ ఆ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హిందువుల నివాస ప్రాంతాల్లో చాలా చోట్ల దేవాలయాల అనుమతితో నిర్మించిన దేవాలయాల పక్కన అనుమతులు లేకుండా ఉన్న ఈ చర్చిల ఉనికిని నా నోరు మూసుకుని నేను ఉండొచ్చు. నీలికోట్లను చూసి భయపడిపోయి నేను నోరు మూసుకుని ఉంటే ఉండొచ్చు. అరనీలి టోటల్ నీలికోట్లు చూసి అంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా నేను భయపడిపోతానని. నిజంగానే భయపడిపోయాం అనుకుందాం ఫర్ సపోజ్. కానీ ప్రజలు అందరూ ఈ అరకోటికి ఫుల్ కోటికి భయపడరు కదా, మరి వాళ్ళ రియాక్షన్ ఉండొచ్చు కదా. సో ఇలా ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయటం అనేది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియచేస్తూ, ఇప్పుడు ఆకువీడు ఉండి నియోజకవర్గం సస్పెన్షన్లో ఉన్నాడు. ఏంటి సంబంధం? క్రైస్తవుల సమస్య. అతను క్రైస్తవుడు కాదు అంటున్నాడు. క్రైస్తవులు కాని వాడికి సమస్య ఏంటి? ఎందుకంటే వాళ్ళు వీడియోలో చెప్పారు కదా, మేమందరము క్రైస్తవులము, ఎచ్చడ హిందువు లేడు
అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మరి అతను సరే ఎనీహో అతని గురించి మనకి అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను టీటీడీ సహకారంతో నిర్మిస్తాం అని చెప్పిన తర్వాత నాకు 100 మందికి పైగా ఫోన్లు చేశారు, కొన్ని వేల మెసేజ్లు వచ్చినాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో అయితే కనీసం 1,00,000 కామెంట్స్ ఉంటాయి. 5,000 10,000 వ్యూస్ ఉన్న ఛానల్లో కూడా ఈ వార్త లక్షల్లో 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు 2,000 3,000 కామెంట్స్ ఈ రూపంలో ఎవరైనా చదువుకోవచ్చు, అది నెట్లోనే ఉన్నాయి. మీరు మన భక్తుల సహకారంతోనే అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్టుగానే ఇక్కడ ప్రభుత్వ సహాయం లేకుండా భక్తుల వితరణతోనే ఆ దేవాలయం నిర్మిస్తే బాగుంటుంది రాజుగారు అని చెప్పి ఎంతోమంది నాకు చెప్పారు. నేను కూడా అనుకున్నది ఏంటంటే రాముని ఆరాధించే హిందూ ధార్మిక సంస్థలని ఇన్ఛార్జిగా, అంటే వారి నేతృత్వంలో వారి సారథ్యంలో ప్రముఖ శిల్పి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్య స్థపతిగా, అలాగే శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన శివనాగిరెడ్డి గారు, శిల్పశాస్త్రం మీద ఆయన ఆర్కియాలజిస్టు, శిల్పశాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు రచించిన వ్యక్తి, ఎన్నో దేవాలయాలు, కొన్ని వందల దేవాలయాలు నిర్మించిన వాస్తుశిల్పి, స్థపతి, వారితో పూర్తిగా రాతి కట్టడంతో, అంటే కొన్ని వందల సంవత్సరాలు నిలబడి ఉండేలా పూర్తిగా రాతి కట్టడంతో, అక్కడ స్థలం తక్కువ ఉంది కాబట్టి ఆ స్థలంలోనే అత్యంత సుందరంగా పూర్తిగా రాతితో రామాలయాన్ని అక్కడ నిర్మించాలంటే ఎంత అవుతుంది అని కూడా అడగటం జరిగింది. అత్యంత శోభాయమానంగా, చిన్నగానే ఉన్నప్పటికీ కూడా అత్యంత శోభాయమానంగా జాగ్రత్తగా నిర్మిస్తే సుమారు ఒక 65 లక్షలు ఆ ప్రాంతంలో 2 అంతస్తులుగా వస్తుంది గోపురం. 65 అని ఒక రఫ్ అంచనా. అత్యంత సౌందర్యవంతంగా ఆ ప్రాంగణంలోకి వెళ్తే ప్రశాంతతగా ఉండే విధంగా ఆలయం నిర్మించవచ్చు అని చెప్పడం జరిగింది. నా ఆలోచన ఏంటంటే మీడియా మిత్రులతో కూడా, అలాగే మీ ద్వారా ప్రజలతో పంచుకునేది, ఎవరు కూడా 10,000 రూపాయలు దాటకుండా, మ్యాక్సిమం డొనేషన్ 10,000, మినిమం 100 రూపాయలు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అది మన ఉండి ప్రాంతం వారే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆరు తెలుగు రాష్ట్రాలు ఆరు రాముని ఆరాధించేవారు ఎవరైనా కూడా 100 రూపాయలు వారి వంతు కాంట్రిబ్యూషన్గా ఇస్తే హిందూ ధార్మిక సంస్థల, అంటే అయోధ్యలో రామ మందిరం ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం భక్తుల సహకారంతో నిర్మించారు. ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో, ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ 10 నెలలు సమయం నేను పార్లమెంటు సభ్యుడిగా గడిచింది. అప్పట్లో ఆ 10 నెలల జీతం నేను నా అకౌంట్లోనే ఉండి ఉన్నందువల్ల నేను మొట్టమొదటి 10 నెలల జీతం అయోధ్య రామ మందిరానికి నేను చెక్ రూపంలో అప్పట్లో పంపించడం జరిగింది. ఇక్కడ ఆకివీడులో ఈ రామ మందిర నిర్మాణానికి కూడా నేను నా వంతు వ్యక్తిగతంగా నా వంతు సహకారం నేను అందిస్తాను. ఎంత ఖర్చు ఎక్కువైనా కూడా ఈ భక్తుల సహకారంలో ఎంత గ్యాప్ ఉంటే అంత గ్యాప్ కూడా
నేను ఫిల్ చేస్తాను. గ్యాప్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నాకు అంతమంది ఫోన్లు చేయటం జరిగింది. సో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా ఆ దేవాలయ స్థలంలో దేవుని ఆరాధించే, రాముని ఆరాధించే, రామతత్వాన్ని గౌరవించే భక్తుల సహకారంతో ఆ ఆలయం నిర్మించాలి అని నా భావన. భద్రాచలంలో రామాలయం నిర్మించిన కంచెర్ల గోకన్న రామదాసు కూడా చాలా కష్టాలు వచ్చినాయి. అలాగే రాజకీయంగా మరి కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు. సంకల్పం మంచిది. ఈ శ్రీరామనవమి నాటికి నేను రాబోయే 1-2 రోజుల్లో ఆ హిందూ ధార్మిక సంస్థలు ఎవరైతే రామతత్వాన్ని బోధిస్తున్నారో ఆ రామతత్వాన్ని బోధించే, రాముని ఆరాధించే ఆర్గనైజేషన్స్తో మాట్లాడి వారి బ్యాంక్ అకౌంట్ కూడా వారి నేతృత్వంలోనే ఉండేలాగా అంతా పారదర్శకంగా వారి నాయకత్వంలో స్థపతి డిజైన్లన్నీ కూడా స్థపతి గారి నేతృత్వంలో డిజైన్లన్నీ ఫైనలైజ్ చేసి ఆ దేవాలయం సాధ్యమైనంత తొందరగా నిర్మించాలనేది, వచ్చే శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలి అనేది కోరిక. ఖచ్చితంగా నా విన్నపం కూడా అక్కడున్న నిన్న మొన్న గొడవ చేసిన మేమందరం క్రిస్టియన్సే అని గొడవ చేసిన వారికి కూడా నా వినతి ఏమిటంటే, అక్కడ నేను వెరిఫై చేశా, మరి సెన్సస్ ప్రకారం అతి తక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇన్ రియాలిటీ చర్చికి వెళ్ళటం కానీ, వారి మరణానంతర కార్యక్రమాల నిర్వహణలో ఫాలో అయ్యే రిచువల్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా ఎక్కువ శాతం క్రిస్టియన్లు ఉన్నట్టుగా తెలిసింది. కానీ అది మనం నమ్మలేం, ఎందుకంటే వారి సర్టిఫికెట్సే మనకి ప్రామాణికం కాబట్టి. ఆ సర్టిఫికెట్స్లో మరి మెజారిటీ పర్సంటేజ్ హిందువులే ఉన్నారు కాబట్టి, సరే వారు హిందువులా క్రైస్తవులా అన్నది 5 నిమిషాలు పక్కన పెడితే, అక్కడ ఇంకా ఇతర కులాల వారు కూడా దానికి 100 మీటర్ల పరిధిలోనే ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. ఒక దేవాలయం అంటే ఇప్పుడు కాలకూరులో మన గుడి ఉందంటే అది కాలకూరులకు కాదు, రాష్ట్రం అంతా కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మావుళ్ళమ్మ గుడి అంటే భీమవరం వల్లే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆ గుడికి వస్తూ ఉంటారు. అలాగా ఇది ఏదో ఒక కాలనీకో ఒక 10 కుటుంబాలకో సంబంధించింది కాదు. రాముడు ప్రజల ఆస్తి. అక్కడ రామాలయం అందరికీ కూడా, బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా అక్కడ రామాలయం అనేది ఒక చక్కటి ప్రమాణాలతో, వాస్తు పరిజ్ఞానంతో చక్కటి రామాలయాన్ని అక్కడ నిర్మించడం జరుగుతుంది. వీరు కూడా సహకరించాలి అని చెప్పి కోరుకుంటున్నా. అన్ని మతాల వారు చక్కగా సామరస్యంగా కలిసి ఉండాలి. క్రిస్టియానిటీ, అన్ని మతాలు కూడా ఫైనల్గా చెప్పేది ఒకటే, బట్ ఎవరి దారులు వారివి. నీ దారిలోకి నేను అడ్డు రాను, వీరి దారిలోకి మీరు అడ్డు రావద్దు. అన్ని మతాలు పక్కనే ఆల్రెడీ చర్చ్ కట్టారు, ఉన్నామండి. రామాలయం ఉంది, రామాలయంలో చక్కటి రామాలయం నిర్మాణానికి సహకరించండి. మీరు చర్చ్ కడితే మీ చర్చ్ నిర్మాణానికి కూడా మేమందరం కూడా సహకరిస్తాం. ఇక మొన్న ఏదో ఒక ఇందులోనే వేశారు, అంటే ఎవడో మాట్లాడాడు, సమ్ క్రిస్టియన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వారు, నేనేదో 23 చర్చిలు కొట్టేశానని, 3 మసీదులు కొట్టేశానని. మీ అందరికీ తెలుసు, విలేకరులు మొన్న ఇక్కడ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోపెల్ల బ్రిడ్జ్కి, మరి ఆ కోపెల్ల బ్రిడ్జ్ ఆ పక్కన కాలువ డైవర్ట్ చేయకుండా మనం బ్రిడ్జ్ కట్టడం కుదరదు కాబట్టి, కాలువ డైవర్షన్కి కాలువ పక్కనే ఉన్న స్థలంలో
గతంలో ఒక చర్చ్ కట్టేసి ఉంటే చర్చ్ నిర్వాహకులతో మాట్లాడి అదే జక్కరం గ్రామంలో ఇంకొక నా స్నేహితుని సహకారంతో 12 లక్షల రూపాయలు ఇప్పుడున్న చర్చ్ కన్నా ఇంకో 20% ఎక్కువ చదరపు అడుగులు వచ్చే విధంగా చర్చ్ కట్టవచ్చు అంటే అది ఒక చిన్న చర్చ్ ఉంటే వారిని ఒప్పించి ఆ అమౌంట్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఈ చర్చిని వారి చేతుల మీదుగానే నిర్మూలించడం జరిగింది. వారే తీసుకున్నారు. ఇంకా ఒక 2 అతి చిన్న పేరుకి చర్చ్ కానీ కొన్ని 2 షెడ్లు కాలువ మీద కర్రలేసేసి ఆ కాలువ మీదే చర్చ్ లాంటి నిర్మాణం జరిగినప్పుడు వాటిని కొన్ని వందల గృహాలు కూడా మరి ప్రజలకి తాగునీరు సాగునీరు అందాలి అంటే కాలువల పూడిక కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలందరి సహకారంతోనే ఒక 2-3 మినీ చర్చి లాంటి నిర్మాణాలని ఇతర ఇళ్ళలాగానే తొలగించడం జరిగింది. సో ఆ 3 చర్చిల్ని 23 చర్చిలు చేశారు వారు. మసీద్ అనేది అసలు ఎక్కడా కూడా వారు ఈ రకంగా అక్రమ నిర్మాణాలు చేయలేదు. ఉండిలో ఒక మసీదు పక్కన కాలువ గట్టుంటే ఆ రోడ్లు ట్రాఫిక్ ఎక్కువైంది. ఆ రోడ్ని మళ్ళీ మట్టి రోడ్డు మీద సీసీ రోడ్డు చేయాలి అని చెప్పి ఆ మసీదు పెద్దల్ని మాట్లాడి మీకు ఈ పక్క రోడ్ని మీరు వాడుకుంటున్నారు, వెనకాల స్థలం ఉంది, వెనకాల మీకు 3 సెంట్లు స్థలం మీకు వాడుకోవడానికి అనుమతిస్తాం, ఇక్కడ ఈ రోడ్డు వేసుకుంటే మీ మసీదుకి రావడానికి కూడా ఆ వెనక రోడ్డు నుంచి షార్ట్ కట్లో రావచ్చు, అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వారంతటి వారే ఒక చిన్న షెడ్డు లాంటిది వారే తీసివేసి ఆ సీసీ రోడ్డు అక్కడ వేయటం జరిగింది. ఆ ముస్లిం సోదరులు కూడా ఎంతో సంతోషం వెలిబుచ్చి నన్ను అక్కడికి పిలిచి నాకు సన్మానం కూడా చేశారు ఆ మసీద్ దగ్గర. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. మరి అంత అన్యోన్యంగా ముస్లిం సోదరులతో ఉన్నాం. క్రిస్టియన్ సోదరులతో కూడా విభేదాలు ఏమీ లేవు. వారిని కన్విన్స్ చేసి ఆ చక్రం మీరు కూడా విలేకరులు వెళ్ళి కనుక్కోవచ్చు. ఈ రకంగా నేను చేస్తూ ఉంటే రాజకీయం చేయడం కోసం సస్పెండ్ అయిన అధికారులు కొందరు ఇక్కడ ఉన్న వీళ్ళతో కలిసిపోయి, ఎవరో ఇస్మాయిల్ అని ఒక అతను తరచుగా గొడవ చేస్తున్నాడంట, వీళ్ళతో కలిసిపోయి ఎక్స్టర్నల్ శక్తులు ఇక్కడ ప్రవేశించి జనాల్లో లేనిపోని కలతలు సృష్టించి ఆ కలతకేదో నేను కారణమైనట్టుగా నేను తీసుకుంటున్న ఈ ప్రో రామా స్టాండ్ వలన అరకోటుకున్న ఒకళ్ళిద్దరు కార్యకర్తలు బహుశా వాళ్ళేదో గతంలో మా కూటమికి ఓట్లు వేసినట్టు ఇప్పుడు ఆ 1-6 ఓట్లు వెయ్యము అని చెప్పి బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టుగా అర్థమైంది. అర్థమైన వాళ్ళు 99% ఉన్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు 1-6% ఉన్నా దానికి ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. విజ్ఞత కలిగిన ప్రజలు ఏ మతం వారైనా సరే పారదర్శకంగా వ్యవహరిస్తున్న నా తీరుని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మీరు తెలుసుకోండి తప్ప అరనీలి కోటు పూర్తి నీలి కోటు పేలే అవాకులు చవాకులు నా నియోజకవర్గం వరకు వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి, ప్రజల అభిప్రాయం ఏమిటి, ఎవరో ఒకళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర పేమెంట్లు తీసుకుని మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు. సో నేను అత్యున్నత రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించారు కనుక ఇంతకు మించి నేను నా స్థాయికి తగ్గి వేరే వ్యక్తుల గురించి నేను మాట్లాడకూడదు. జస్ట్ ఒక హింట్ ఇచ్చాను, ఈ కుట్రలో మీరెవరో భాగం కావద్దు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్
ఇక్కడ కుట్ర పన్నుతున్నాయి. అక్కడ ప్రజల సహకారంతో అత్యంత సుందరంగా పూర్తిగా రాతి కట్టడంతో చక్కటి రామాలయం, అంటే అయోధ్యలో నిర్మించింది పెద్ద రామాలయం, ఇక్కడ ఒక చిన్న రామాలయం 65 లక్షల రూపాయల సుమారు ఖర్చుతో ప్రజల సహకారంతో ఆకివీడులోనే అదే ప్రాంగణంలో నిర్మిస్తాం. దానికి మరొక్కసారి అక్కడున్న ప్రజలు, వారు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏ కులం వారైనా కావచ్చు, అందరి సహకారం కూడా ఉంటే బాగుంటుంది అని తెలియజేస్తూ వచ్చే శ్రీరామనవమి నాటికి అక్కడ రామాలయంలో తప్పకుండా మనం ప్రార్థనలు చేయగలము అని చెప్పి ఆశిస్తున్నా. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ ఆర్ఎస్ఆర్ చూపెట్టాను క్లియర్గా. ఇగో ఇది చెయ్యి సరిగ్గా పనిచేయట్లా. నంది బొమ్మ ఉందా? ఇక్కడ ఉందా? ఇందులో లేదు, ఇంకో దాంట్లో ఉంది. ఇది కూడా మనం క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత చాలా డాక్యుమెంట్స్, ఇది 1991లో డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్లో కూడా ఉత్తరం రామాలయం డాక్యుమెంట్లో ఆ ఏరియాలో ఉన్న డాక్యుమెంటు ఎవరైతే హా అన్నారో బహుశా వాళ్ళ డాక్యుమెంటే అనుకుంటాను. వాళ్ళ డాక్యుమెంట్లోనే పక్కన ఉన్నది రామాలయం అనే ఉంది. సో ఇదిగోండి, ఈ పక్కనే నంది కూడా ఉంది. సో అంచేత నిజాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఇది చూపెట్టడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం టీటీడీ ఫండ్స్ అని అనుకున్న ముందు, సో టీటీడీ కూడా కాకుండా డైరెక్ట్గా ప్రజల కోరికపై ప్రజల సహకారంతోనే ఎక్కువ మంది ఇందులో పాలు పంచుకునేలాగా, అంటే భక్తులు ఎక్కువ మంది పాలు పంచుకునేలాగా ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. మత సామరస్యం వెళ్ళి విరియాలి అనేది నా ఆకాంక్ష. సో అంచేత హిందువులు, మేము క్రైస్తవులు ఉన్న దగ్గర హిందూ దేవాలయం ఉన్నది తొడవటం కానీ కొత్తది కడతం కానీ అనే వివాదాన్ని రేకెత్తించి ఎంతోమంది హిందువుల మధ్యనున్న చర్చల్ని వివాదంలోకి దయచేసి లాగవద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అందరినీ కోరుకుంటూ, ఇందులో ఇది మా నియోజకవర్గ ప్రజలకి నాకు సంబంధించిన ఇష్యూలో అరనీలికోటు, పూర్తి నీలికోటు ప్రమేయం పెట్టుకోవద్దు అని చెప్పి వారిని ఆశ్రయిస్తున్న ఇక్కడ కొన్ని శక్తులకు కూడా వీళ్ళకి విన్నవించక్కల హెచ్చరిద్దాం. ఇక్కడ వాళ్ళకి విన్నవించడం అనవసరం. ఆ 1-6 శక్తులకి హెచ్చరిద్దాం, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని. హెచ్చరిక అంటే హెచ్చరిక, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని అంటే ఇక్కడ గోతులు ఉన్నాయి ప్రమాదం అని హెచ్చరిక అని పెడతారు కదా, అటువంటి హెచ్చరిక ద్వారా వారికి తెలియచేద్దాం. ఓకే.